హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ టాపిక్ వచ్చేసి 15 days లో 100% పంపైన కాయిన్ గురించి అయితే మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకెవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, కాయిన్ పేరు వచ్చేసి ఆల్పిన్ కాయిన్. ఇది మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి అయితే నేను అబ్జర్వ్ చేశాను. వాటికి సంబంధించినవి కూడా అన్ని చెప్తాను. ఏ విధంగా అబ్జర్వ్ చేశాను, దీని టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చెప్తాను. ఈ ఆల్ఫిన్ కాయిన్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్ గా 2.958 ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. ఏదైతే రెడ్ లైన్ ఉందో ఫస్ట్ అక్కడ నుంచి అయితే మనకి రిజెక్ట్ అయింది. సెకండ్ సారి చూసుకున్నట్లయితే నియర్లీ ఈ రెడ్ లైన్ దాదాపుగా 1.964 ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. 2 times ఏంటంటే రిజెక్ట్ అయింది. అండ్ థర్డ్ టైం ఇదే రెడ్ లైన్ దగ్గర నుంచి మనకి రిజెక్ట్ అయింది. లెవెల్ వచ్చేసి 1.397. ఈ 3 times లో ఏంటంటే ఇక్కడ రిజెక్ట్ అయింది. అండ్ ఫోర్త్ టైం కూడా దాదాపుగా మనకి ఈ రేంజ్ లో రిజెక్ట్ అయింది. 1.14116 ఈ రేంజ్ లో మనకి రిజెక్ట్ అయింది. మొత్తం ఏంటంటే 4 times ఏంటంటే ఈ రెడ్ లైన్ ఏంటంటే మనకి రిజెక్ట్ అయింది. వన్స్ ఏంటంటే దీనికన్నా బ్రేక్అవుట్ అయిన తోటి మార్కెట్ అనేది పంప్ అయింది. అండ్ దాంతో పాటు చూసుకుంటే సపోర్ట్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తుందంటే మనం చూసుకుంటే క్లియర్ కట్ గా 0.894 ఈ లెవెల్లో ఫస్ట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏంటంటే మనకి రెడ్ లైన్ దగ్గరికి అప్రోచ్ అవుతుంది. నియర్లీ ఏంటంటే 126% ఏంటంటే పంప్ అయింది గ్రీన్ లైన్ నుంచి. మళ్ళీ ఇక్కడ ఈ గ్రీన్ లైన్ టచ్ అవుట్ తోటి 0.643 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ టచ్ అవుట్ తోటి మళ్ళీ ఇంక్రీజ్ అయింది. 2 times ఏంటంటే ఇది వ్యాలిడ్ అయింది. కాబట్టి ఏంటంటే ఈ రెడ్ లైన్ గ్రీన్ లైన్ ఏంటంటే వ్యాలిడ్ లో అయితే ఉన్నాయి. ఇది మనకు ఒక ప్యాటర్న్ కింద అయితే యూజ్ అవుతుంది. ఒకసారి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అవన్నీ కిందంటే క్లియర్ గా చెప్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మనకి ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్. ఈ ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అనేది మనకి డౌన్ ట్రెండ్ లో అయితే ఏర్పడుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఇదైతే పైన ఎబోవ్ కనిపిస్తున్న రెడ్ లైన్ బ్రేక్ ఉందో మనం దాన్ని టార్గెట్ అయితే తీసుకోవచ్చు. క్లియర్ కట్ చూసుకుంటే ఏదైతే రెడ్ లైన్ బ్రేక్ అయిందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది పంప్ అయింది. క్లియర్ కట్ గా ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం. దాదాపుగా ఈ జోన్ మొత్తంలో ఎంటర్ అయ్యాను. చాలా టైమ్స్ అయితే సిగ్నల్ ఇచ్చాను. ఇది మన ప్రైవేట్ గ్రూప్ లో అయితే ఇచ్చాను. ఎవరైతే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకైతే పర్సనల్ లో అయితే ఇచ్చాను. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నియర్లీ 131% ఏంటంటే పంప్ అవ్వాలి. బట్ ఇది ఎంత చూసుకున్నట్లయితే మనకి నియర్లీ ఎంత పంప్ అయింది, దగ్గర చూసుకున్నట్లయితే 120% దాకా 125% ఏంటంటే పంప్ అయింది. మనం దగ్గర చూసుకున్నట్లయితే దగ్గర మనమైతే ట్రేడ్ అయితే ఎగ్జిట్ చేసాం. నియర్లీ 100% దగ్గర మనం ఏంటంటే ట్రేడ్ అనేది క్లోజ్ చేసాం. ఎందుకు అక్కడ క్లోజ్ చేశానో మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నైతే దీని టార్గెట్ ఇంకా కొద్దిగా ఉంది. బట్ నేను టార్గెట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి మార్కెట్ లో పదే ఎక్కడ లిక్విడ్ జోన్ ఏదైతే ఉందో అక్కడ రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏదైతే డ్రా చేశాను ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. 2 times రిజెక్ట్ అయింది అండ్ 3 times రిజెక్ట్ అయింది అండ్ ఇక్కడ 4 times రిజెక్ట్ అయింది అండ్ ఇక్కడ 5th time రిజెక్ట్ అయింది. ఇక్కడ మల్టిపుల్ టైం రిజెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏంటంటే వాల్యూమ్ అనేది జనరేట్ అయింది. షార్ట్ ట్రేడర్స్ అయితే ఎక్కువ అయితే ఉన్నారు. కాబట్టి వాటికన్నా ఎబో వెళ్ళి వాళ్ళందరూ మనీ లిక్విడ్ చేసి అప్పుడు దీంట్లో ఏంటంటే ఒక ట్రాప్ కింద అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కన్సల్టింగ్ అవుతుంది. దాని తర్వాత అయితే ఏమవుతుందో చెప్తాను. అండ్ ఇది ఎందుకు మనకి అంతగా ఇంక్రీజ్ అయిందంటే చూసుకుంటే ఆల్ఫిన్ టోకెన్ కి బైనాన్స్ ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో దాంట్లో ఫాలింగ్ వేజ్ లో మనకి వాల్యూమ్ అనేది ఎక్కువ జనరేట్ అయింది. అండ్ దాంతో పాటు దీన్ని చూసుకుంటే దీని సప్లై కూడా జస్ట్ 40 AM సప్లై ఉండడం తోటి టోకెన్ అనేది కొద్దిగా తక్కువ సప్లై ఉండడం తోటి మనకి మార్కెట్ అనేది ఎక్కువ బౌన్స్ అయింది. అండ్ దాంతో పాటు చూసుకుంటే మనకి స్టిల్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే హోల్డర్స్ అనేది పెరిగారు. అది మనం చూసుకున్నట్లయితే హోల్డర్స్ లో మీకు జల్లి చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. గత 30 days నుంచి మనకి ఏంటంటే హోల్డర్స్ జూలై నుంచి మెల్లిమెల్లిగా ఏంటంటే గ్రోత్ అవడం స్టార్ట్ అయింది. మీరు గమనించినట్లయితే ఏదో లైన్ ఉందో అప్ ట్రెండ్ కి అయితే మనకి వెళ్తుంది. టోటల్ చూసుకున్నట్లయితే ఎంత మంది హోల్డర్స్ ఉన్నారు, మనకి దగ్గర 5625 హోల్డర్స్ అయితే ఉన్నారు. అండ్ దాంతో పాటు ఏంటంటే 52,102 ట్రాన్సాక్షన్ అయితే అయ్యాయి. దగ్గర చూసుకుంటే 52,102 ట్రాన్సాక్షన్ అంటే కొందరు బై చేశారు, సేల్ చేశారు. టోటల్ కౌంట్ అనేది ఇక్కడైతే వస్తుంది. ఇది అందుకోసం అనేది మనకి ఆల్ఫిన్ కాయిన్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇదే సిగ్నల్ ఏంటంటే నేను గ్రూప్ లో అయితే చాలా సార్లు అయితే ఇచ్చాను. ఒకసారి అయితే చూడండి. ఇది ప్రైవేట్ గ్రూప్ లో అయితే ఇచ్చాను. ఒకసారి చూసుకున్నట్లయితే నేను ఎక్కడ ఇచ్చాను 0.922 ఆ లెవెల్ దగ్గర నుంచి 100% పంప్ అవుతుంది చెప్తాను. ఎగ్జాక్ట్ గా మనకి నియర్లీ ఏంటంటే టార్గెట్ అయితే అచీవ్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఎక్కడ ఇచ్చాను 0.925 ఈ లెవెల్లో 2 times అయితే ఇచ్చాను. అండ్ థర్డ్ టైం చూసుకున్నట్లయితే మనకి ఈ లెవెల్ 0.8865 ఈ లైన్ బ్రేక్అవుట్ తోటే మీకు ఇచ్చాను. అండ్ 4th time కూడా ఇచ్చాను. 4th time ఎక్కడ ఇచ్చాను మీకు 1.1543 ఆ లెవెల్లో కూడా మీకు సిగ్నల్ అయితే ప్రొవైడ్ అయ్యి జరిగింది. అండ్ దాంతో పాటు ఏంటంటే మీకు 1.100 దగ్గర లెవెల్ కూడా ఇచ్చాను. అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే ఎగ్జాక్ట్ గా 68% గ్రోత్ అయింది. అప్పుడు కూడా స్టిల్ హోల్డ్ చేయమన్నాను. ఇంకా మనకి టోకెన్ ఇంక్రీజ్ కానప్పుడు కూడా ఇచ్చాను. అది మనం చూసుకుంటే 1.15 కన్నా బిలో 0.950
ఈ లెవెల్ నుంచి ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. టోటల్గా ఏంటంటే ఒక సిగ్నల్ అయితే ఎన్నిసార్లు అయితే ప్రొవైడ్ చేశాను, ఎందుకంటే దీంట్లో అయితే వాల్యూమ్ అయితే జనరేట్ అయింది. ఇదైతే అయిపోయింది. ప్రస్తుతానికి ఇలాంటి సిగ్నల్స్ అనేవి చాలా అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి, ఎందుకంటే మనీ అనేది దేంట్లో కలద్దో నేనైతే 5 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనైతే చెప్పగలుగుతాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరికైతే అమౌంట్ 10,000 కన్నా ఎక్కువ అయితే ఉంటుందో వాళ్ళ అమౌంట్ మినిమం ఏంటంటే 5 years నుంచి 10x అయితే చేస్తానని చెప్పాను. 10,000 అమౌంట్ ఉంటే నియర్లీ 50,000 నుంచి 1 lakh అయితే అవుద్ది. అండ్ 1 lakh కన్నా ఎవరికైతే అమౌంట్ ఉందో నియర్లీ 10x కన్నా ఎక్కువ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది ఏ విధంగా అనేది నేను కింద నెంబర్ అయితే ఉంటుంది ఈ వీడియో కింద, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే రైట్ టైం మనకి డామినెన్స్ అనేది కొద్దిగా అయితే ఇంకా మనకు బుల్ అనుకో కన్వర్ట్ అవుద్ది. ఈ టైంలోనే మీరు వచ్చి మీ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తే ఒక్క కాయిన్లో అయితే పెట్టకుండా మనం మల్టిపుల్ కాయిన్స్ అయితే పెడితే ప్రతి ఒక్క చైన్లో కొన్ని కాయిన్స్ ఉండేట్టు చూసుకొని మనం దాన్ని సేఫ్ కాయిన్లో పెట్టుకుంటే మనకు కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. బుల్ మార్కెట్లో మీకు ఎక్కువ ప్రాఫిట్ కావాలంటే కింద నెంబర్ ఉంటుంది, నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.